హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ జతగా 23వ భాగాన్ని వినేద్దాం. ఆ రోజు శనివారం అవటంతో దక్ష్ కౌటిల్య ఫ్లాట్ నుండి లేట్గా వస్తాడు. వేద అప్పుడే బయటికి వస్తూ దక్షని చూస్తుంది. దక్ష్ వేద వైపే చూస్తూ ఉంటాడు. వేద మనసులో వచ్చాడు చూడు మహానుభావుడు, నిన్న నైట్ అంతా నాకు నిద్ర లేకుండా చేసి కంగారు పెట్టేసి ఏమీ ఎరగని అమ్మాయికుల్లా ఎలా వచ్చారో చూడు అని తిట్టుకుంటూ ఉంటుంది. దక్ష కూడా వేద వైపే చూస్తూ వచ్చాను కదా, ఏమీ మాట్లాడడం లేదే, ఆ చూపు చూడు తినేసేలా ఎలా చూస్తుందో దెయ్యంలాగా అని తను కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో లోపల నుండి రామ్ పరిగెత్తుకుంటూ వచ్చి దక్షని చుట్టేస్తాడు. హాయ్ బాబాయ్ అని అంటాడు. దక్ష్ రామ్ని ఎత్తుకుని హాయ్ రామ్. బాబాయ్ నువ్వు నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు రామ్. ఎందుకు రామ్ అలా అడుగుతున్నావు? నిన్న నువ్వు రాలేదని అమ్ము పాపం ఎంత టెన్షన్ పడిందో తెలుసా, నిన్న రాత్రంతా పడుకోలేదు, చూడు తన కళ్ళు ఎలా ఉన్నాయో అని వేద వైపు చూపిస్తాడు రామ్. దక్ష్ వేద కళ్ళు చూస్తాడు. నిజంగానే నిద్రలేక వాడిపోయి ఉంటాయి. దక్షకి కొంచెం బాధ అనిపించినా ఆ బాధలో కూడా ప్రేమ కనిపించేసరికి లోపల సంతోషపడుతూ బయటికి మాత్రం మామూలుగా ఉంటాడు. సరే ఇవాళ ఎక్కడికి వెళ్ళలే, మీ అమ్ముకి నా వల్ల ఏం ప్రాబ్లం ఉండదు అని రామ్ని దింపి వేద వైపు తీక్షణంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వేద దక్ష వైపు కోపంగా చూస్తూ పలకరిస్తే ఈయన సొమ్మేం పోతుంది, అయినా ఇవాళ అంతా ఇంట్లోనే ఉంటానంటున్నారుగా, ఎప్పటికైనా దొరక్కపోరా, అప్పుడు అన్నీ అడిగేస్తాను అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పార్వతి గారు దక్ష రూమ్లోకి వెళ్తారు. ఏరా అయ్యాయా నీ తిరుగుళ్ళు? అయ్యాయి, కానీ నీ కోడలే ఇంకా కనుకరించలేదు, చూస్తుంది కానీ మాట్లాడడం లేదు అన్నాడు దక్ష్. పోనీ నువ్వే మాట్లాడరా, పాపం నీకోసం ఎంత కంగారు పడిందో తెలుసా అన్నారు పార్వతి గారు. అబ్బా ఆపమ్మా, నాకు తెలుసులే, అయినా తనకేనా కోపం, మాకు కూడా ఉంటుంది, అయినా నాదే తప్పులే, అనవసరంగా మారాను కదా అందుకే ఆడుకుంటుంది అని కోపంగా అంటాడు దక్ష్. చాలే, మీ పిన్ని ఫోన్ చేసింది. ఏంటంట? వాళ్ళ ఇంట్లో పూజ పెట్టుకున్నారట, ఇవాళే రమ్మని ఫోన్ చేసింది. మరి వెళ్తున్నావా అని అడిగాడు దక్ష్. వెళ్ళాలిగా, తప్పదు మరి. ఎవరెవరు వెళ్తున్నారు? నేను రామ్ ఇద్దరం వెళ్తున్నాం. దక్ష్ వేద పేరు చెప్పనందుకు లోపల డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. మరి వేదను తీసుకువెళ్ళట్లేదా అని అడిగాడు. నువ్వు ఒక్కడవే ఉంటావు కదా, తనని ఉంచుదామనుకుంటున్నాను, నువ్వు వద్దు అంటే చెప్పు తీసుకెళ్తాను అన్నారు పార్వతి గారు. వద్దులే, మీరిద్దరు వెళ్ళండి అని టవల్ తీసుకొని ఫ్రెష్ అవటానికి వెళ్తాడు. పార్వతి గారు దక్షిణి చూసి పర్వాలేదు, వీరిద్దరి మధ్య మ్యాటర్ చాలా స్పీడ్గానే నడుస్తుంది అని అనుకుంటూ అక్కడి నుండి బయటికి వచ్చి వేదతో మాట్లాడతారు. వేద కూడా పార్వతి గారు చెప్పగానే ఒప్పుకుంటుంది. దక్ష్ ఫ్రెష్ అయి హాల్లోకి వస్తాడు. అమ్మా నేను బయటికి వెళ్తున్నాను, ఒక 2 గంటల్లో వచ్చేస్తాను. వేద అక్కడే ఉంటుంది. దక్ష్ మాటలు విని ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడే ఎక్కడికి వెళ్తున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. పార్వతి గారు దక్ష్ దగ్గరికి వచ్చి ఎక్కడికి రా, చిన్న పని, వచ్చేస్తాను త్వరగా అని కేసు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వేద మాత్రం కోపంగా దక్ష వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత పార్వతి గారు రామ్ ఇద్దరూ కలిసి వాళ్ళ చెల్లి దగ్గరికి బయలుదేరుతారు. నేను రాను నానమ్మ, అమ్ముతో ఉంటాను అంటాడు రామ్. వద్దు నాన్న, నీకోసం అక్కడ నీ ఫ్రెండ్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు, వాళ్ళందరినీ నువ్వు కలవ్వా, నీ బర్త్డేకు వాళ్ళు నీకోసం ఇక్కడికి వచ్చారా లేదా అని అంటుంది పార్వతి. రామ్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పేసరికి సరే అయితే నేను కూడా వస్తాను అని త్వరగా వెళ్ళి కారులోకి వచ్చింటాడు. బాయ్ అమ్ము, వెంటనే వచ్చేస్తానులే, బెంగ పెట్టుకోకు నా మీద అని అంటాడు రామ్. ఆ మాటకి పార్వతి గారు వేద ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. వేద జాగ్రత్త తల్లి, భయపడకు, వాడు వచ్చేస్తాడు అని కారు ఎక్కుతూ ఉంటారు. ఇంతలో ఆకాశం మేఘావృతమై వర్షానికి సిద్ధంగా ఉంటుంది. వేద క్లైమేట్ చూసి అయ్యో వర్షం పడేలా ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి, రీచ్ అయ్యాక ఫోన్ చేయండి సరేనా అంటుంది. అలాగే తల్లి అని కారు ఎక్కేస్తారు పార్వతి గారు. డ్రైవర్ కారు పోనిస్తాడు. వేద ఇద్దరికి చెయ్యూపి లోపలికి వెళ్తుంది. అంతే, చిన్న చిన్న చినుకులు పడుతూ ఉంటాయి. వేద వర్షం చూసి ఏంటో ఈ అకాల వర్షాలు, కరెక్ట్ టైంలో అందరూ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఒక్కతే ఉండేసరికి కొంచెం భయంగా ఉంటుంది. తన రూమ్లోకి వెళ్ళి టీవీ ఆన్ చేసి చూస్తూ ఉంటుంది. టీవీలో హర్రర్ సినిమా వస్తుంది. వేద భయంగా ఏంటి హర్రర్ సినిమా వస్తుంది, నేను ఒక్కదాన్నే ఉన్నానని ఈ టీవీ వాడికి కూడా తెలిసిందా అని అనుకుంటూ టీవీ ఆఫ్ చేసి బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో కరెంటు పోతుంది. వేద ఒక్కసారిగా లేచి కూర్చొని టార్చ్ లైట్ ఆన్ చేస్తుంది. అవును, కరెంటు పోతే ఇన్వర్టర్ ఆన్ అవ్వాలి కదా, ఇలా పోయింది ఏంటబ్బా
అని అనుకుంటూ ఉండగా బయట ఉరుములు మెరుపులు పెద్ద పెద్దగా వినిపిస్తూ ఉంటాయి. వేద టార్చ్ లైట్ వేస్తూ రూమ్ నుండి బయటికి వస్తుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని అనుకుంటూ నడుస్తూ ఉండగా వెంటనే కరెంట్ వస్తుంది. అమ్మయ్య, కరెంట్ వచ్చేసింది అని వెంటనే టార్చ్ లైట్ ఆఫ్ చేస్తుంది. ఇంతలో డోర్ బెల్ మోగుతుంది. వేద ఆ సౌండ్కి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు అని లోపల భయపడుతూ ఉంటుంది. కాలింగ్ బెల్ మోగడం ఆగిపోతుంది. ఏంటి, నిజంగా మోగుతుందా లేక నాకు అలా అనిపిస్తుందా అని అనుకుంటూ ఉంటే ఈసారి మళ్ళీ మోగటం వినిపిస్తుంది. వేద భయంగా కిందికి వెళ్ళి డోర్ లాక్లో నుండి చూస్తుంది. అక్కడ ఎవరూ కనిపించరు. వేదకు ఒక క్షణం భయంతో గుండె వేగం కొట్టుకుంటుంది. తీయాలా వద్దా అని సంకోచిస్తూ ఉంటుంది. లేదు, ఇలా కాదు అని వంటింట్లోకి వెళ్ళి కత్తి తెస్తుంది. ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉంది వేద అని అనుకుంటూ కళ్ళు మూసుకొని తలుపు తీసి కత్తి గట్టిగా ముందుకంటుంది. వెంటనే దక్ష్ అబ్బా అని చేయి పట్టుకుంటాడు. వేదకి అది దక్ష్ గొంతులా అనిపించేసరికి కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా దక్ష్ చేయి పట్టుకుని నించుని ఉంటాడు. వేద దక్ష చేయి వైపు చూస్తుంది. చిన్నగా తెగి బ్లడ్ వస్తుంది. అయ్యో బ్లడ్ అని తన దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకోవాలని అనుకుంటుంది. అమ్మా తల్లి, నీకు ఎవరు దొరకలేదా? నా మీద నీ బలం ప్రయోగం చేస్తున్నావు? వామ్మో, జస్ట్ మిస్, లేకపోతే ఈ పాటికి నా పీక తెగేది అని బాధగా అంటాడు. వేద భయంగా బాధగా, సారీ అండి, ఎవరు వచ్చారో అర్థం కాలేదు, భయం వేసింది, అందుకే అలా చేశాను, మీరు అనుకోలేదు, లోపలికి రండి, కట్టుకడతాను అని అంటుంది. దక్ష్ లోపలికి వచ్చి ట్యాప్ కింద చేయి పెడతాడు. వేద ఐస్ క్యూబ్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని వస్తుంది. దక్ష్ హ్యాండ్ని క్లీన్ చేసి ఐస్ క్యూబ్ పెట్టి కట్టుకడుతూ ఉంటుంది. దక్ష్ మధ్యలో నొప్పికి అరుస్తూ ఉంటాడు. వేద ఎందుకో తనకు తెలియకుండా తను ఏడుస్తూ తనకు ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. దక్ష్ వేద వైపు చూస్తాడు. తను ఏడుస్తూ ఉండడం చూసి మరొక చేత్తో తన ముంగురుల్ని సరిచేస్తూ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాడు. వేద కట్టు కట్టేసి దక్ష వైపు చూడకుండా కళ్ళు తుడుచుకొని ఏమీ లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుని లేస్తుంది. దక్ష్ వేదను చేయి పట్టుకుని ఆపుతాడు. తను నించొని వేదను తన వైపుకి తిప్పుకొని, పిచ్చి, నా కోసం ఏడుస్తున్నావు కానీ నాతో ఎందుకు మాట్లాడడం లేదు అని అంటాడు. వేద ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉంటుంది. దక్ష్ వేద చుబుకాన్ని ఎత్తి తన కళ్ళల్లోకి చూస్తూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. వేద దక్షిని నెట్టేసి అక్కడి నుండి బాల్కనీలోకి పరిగెడుతుంది. దక్ష్ తన వెనకే వచ్చి, ఇప్పుడైనా నాతో ఎందుకు మాట్లాడడం లేదో చెప్తావా అని అంటాడు. వేద ఏం మాట్లాడదు, అలానే చూస్తూ ఉంటుంది. దక్షకి ఓపిక నశించి, నేను కనిపించకపోతే భయపడతావు, నాకు ఏమన్నా దెబ్బ తగిలితే ఏడుస్తావు, కానీ నాతో మాత్రం మాట్లాడవు, అంతే కదా? ఫైన్, నేను వెళ్ళిపోతున్నానులే, నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండు అని అక్కడి నుండి ముందుకు వస్తాడు. వేద వెంటనే వచ్చి తనను వెనుక నుండి హత్తుకుంటుంది. ఐఎమ్ సారీ, మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టాను. పక్కన వాళ్ళు చెప్పింది విని అది నిజమని నమ్మాను. మీరు మారారని మనసు చెబుతుంటే కాదు అని కొట్టిపారేశాను. కావాలని మీకు దూరంగా ఉన్నాను అని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ దక్షిని గట్టిగా పట్టుకుంటుంది. దక్ష్ వేద తనతో మాట్లాడిందని సంతోషపడతాడు. తను దూరంగా ఉండడానికి కారణం కొంచెం అర్థమవుతుంది. వేదను తన వైపుకు తిప్పుకొని తన ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని తన కన్నీళ్ల మీద ముద్దు పెట్టుకుంటాడు. వేద తన్మయత్వంతో దక్ష్ కళ్ళల్లోకి చూస్తుంది. దక్ష్ తన నుదురు చుంబించి తన అదరాలను ముద్దు పెట్టుకుంటాడు. వేదకు ఒక్క నిమిషం దక్ష్ చేసిన పని అర్థం కాదు. మరుక్షణం అతని పెదవులు తన పెదవులతో పోటీ పడుతుంటే తను కూడా తన ఊపిరి అతనితో కలుపుతూ అతన్ని లతలాగా అల్లుకుంటుంది. ఇద్దరూ తమ తొలి ముద్దుని తన్మయత్వంతో ఆస్వాదిస్తూ కొంచెం సేపటికి ఊపిరి అందగా మెల్లగా విడిపడతారు. వేద దక్షిని సిగ్గుతో చూడలేక అతన్ని హత్తుకొని అతని గుండెల్లో ఒదిగిపోతుంది. వేద పరిస్థితి అర్థం చేసుకున్న దక్ష్ తనను తన గుండెలపైన పొదువుకొని గట్టిగా హత్తుకుంటాడు. దక్ష్ అక్కడితో ఆగక తనను మెల్లగా ఆక్రమిస్తూ తన మోము మొత్తం ముద్దులతో ముంచేస్తాడు. వేద మెల్లగా దక్ష చెవులో శ్రీవారు అంటుంది. దక్ష్ మనం ఇంకా బయటే ఉన్నాం అని సిగ్గుపడుతూ చెబుతుంది వేద. దక్ష్ ఒక్కసారిగా అలర్ట్ అయి వెంటనే వేదని ఎత్తుకుని గదిలోకి తీసుకుని వెళ్తాడు. తనను సున్నితంగా మంచం మీద కూర్చోబెట్టి తనను ఆక్రమించుకుంటూ ఉంటాడు. వేద తనకి సహకరిస్తూ తనను తాను సంతోషంగా దక్షకి అర్పించుకుంటుంది. అలా సంవేద దక్షులు ఒకరికొకరు కలిసి ఒకరుగా మారుతారు. పక్షుల కిలకిల రావాలతో వేదకి మెలకువ వస్తుంది. తను దక్ష గుండెల మీద పడుకుని ఉండడం చూసి నవ్వుకుంటూ లేచి నిద్రపోతున్న దక్షని చూస్తుంది. నిద్రపోతుంటే ఎంత ముద్దుగా ఉన్నారు అని తన నుదుటి మీద ముద్దు పెడుతుంది. దక్ష్ వెంటనే కళ్ళు తెరుస్తాడు. వేద షాక్ అయి,
ఏంటి మీరు మేల్కొని ఉన్నారా అని ఆశ్చర్యపోతూ అంటుంది వేద. దక్ష్ తనని తన కౌగిల్లో బంధిస్తూ, అసలు నిద్రపోతే కదా లేవటానికి, అంటే నిన్న రాత్రి నుండి ఇలా మేల్కొని ఏం చేస్తున్నారు అని తన గుండెలపైన చిన్నగా తడుతుంది. దక్ష్ వేద ముంగురులు సరిచేస్తూ, నిద్రపోతుంటే నువ్వు ఎంత అందంగా ఉన్నావో అని చూస్తున్నాను అని అంటాడు. ఆ మాటగా వేద ప్రేమగా దక్షిని చూస్తూ తనని హత్తుకుంటుంది. ఐ లవ్ యూ అని అంటుంది వేద. దక్ష్ వేద మాటలకి నవ్వుతూ, ఐ లవ్ యూ టూ రాక్షసి అని అంటాడు. వేద హ్యాపీగా దక్ష్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. అవును, సడన్గా అడగటం మర్చిపోయాను, మీరు ఇంత త్వరగా ఎలా మారారు? ఆ రోజు గుడికి ఎందుకు వచ్చారు చెప్పండి, ఆ రోజు నుండి సస్పెన్స్తో చంపేస్తున్నారు అని అంటుంది వేద. దక్ష్ ఒక క్షణం ఆలోచించి, అది నేను తర్వాత చెప్తాలే కానీ ముందు నువ్వు చెప్పు, ఎందుకు నాతో మాట్లాడకుండా దూరం పెట్టావు? నిన్న మాటల మధ్యలో అన్నావు, ఎవరో చెప్పిన మాటలు విని నమ్మానని, అంటే దాని అర్థం ఏంటి? ఎవరు నీకు నా గురించి చెప్పింది అని అంటాడు. వేద ఆ మాటకి దక్ష్ వైపు చూస్తూ, ఈ విషయంలో నేను మీకు సారీ చెప్పాలి. ఆ రోజు నన్ను పార్టీకి తీసుకుని వెళ్ళారు కదా అప్పుడు అని జరిగింది మొత్తం దక్షి విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. దక్ష్ కోపంగా, మరి ఇంత జరిగితే నాకు చెప్పకుండా అడగకుండా నన్ను కావాలని దూరం పెట్టావు కదా, పో, నేనంటే ప్రేమ అంటావు, ఏమీ లేదు నా మీద ప్రేమ నీకు అని బాధపడుతూ ఉంటాడు. వేద దక్షిని హత్తుకుంటూ, సారీ శ్రీవారు, రియల్లీ వెరీ సారీ, ఇంకెప్పుడు అలా చేయను అని తన గుండెల్లో ఒదిగిపోతూ ఉంటుంది. దక్ష్ కూడా తనని అల్లుకుంటూ, ఇంకొకసారి కనుక ఇలా చేస్తావనుకో నిన్ను అని తన బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు. వేద కిలికిలా నవ్వుతూ ఉంటుంది. అది సరే కానీ ఆ రాఘవ సంగతి ఏంటి? మనిద్దరిని విడదీసి వాడేం సాధిస్తాడు అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటుంది. దక్ష్ వేద నోరు మూసి, వాడి సంగతి వదిలి నేను చూసుకుంటా, ఇంకా వాటి గురించి ఆలోచించుకు. సరే సరే అయితే ఇంక నన్ను లేవనిస్తే నేను పని చేసుకుంటా అని బెడ్ దిగి, మీరు కూడా లేవండి, ఆఫీస్కి వెళ్ళరా అని అంటుంది వేద. దక్ష్ వేద వైపు నవ్వుకుంటూ, తింగరి, ఇవాళ సండే మర్చిపోయావా అని అంటాడు. కదా మర్చిపోయాను, అయితే లేచి రెడీ అవ్వండి, మనం గుడికి వెళ్దాం అని అంటుంది. దక్ష్ బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ, అబ్బా ప్లీజ్ ప్లీజ్ రా, నన్ను ఇలా వదిలి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటా అని మళ్ళీ దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. లేవండి ప్లీజ్, కొంచెం సేపే, అలా వెళ్ళి వచ్చేద్దాం అని అంటుంది వేద. సరే నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా, నేను రెడీ అవుతాను అని వాష్రూమ్లోకి వెళ్తాడు దక్ష్. కొంచెం సేపటి తర్వాత ఇద్దరూ రెడీ అయ్యి గుడికి వెళ్తారు. వేద చాలా సంతోషంగా ఉంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.